సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నదని మాత్రం కలెక్టర్ ఇప్పుడే తెలిపారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 7 ఈ నియోజకవర్గాలు శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ పడుతుండగా, అదేవిధంగా చూసుకునేసరికి విజయనగరం జిల్లాకి 2 అసెంబ్లీ స్థానాలు మాత్రం విజయనగరం పార్లమెంటు స్థానానికి వెళ్ళాయి. మన్యం జిల్లాలోని మాత్రం ఉన్న పాలకొండ నియోజకవర్గం మాత్రం అరకు పార్లమెంటు స్థానానికి మాత్రం అక్కడ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అసెంబ్లీ అభ్యర్థులుగా 91 మంది పోటీలో పాల్గొంటున్నారు. ఎంపీ స్థానానికి చూసుకుంటే సరే శ్రీకాకుళం పార్లమెంటరీ ఎంపీ స్థానానికి 13 మంది మాత్రమే పోటీలో ఉన్నారని మాత్రం ఎంతవరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సమస్యాత్మకమైన గ్రామాలు 520 ఇంతవరకు నోటిఫైడ్ చేసామని చెప్పి తెలిపారు. ఈ 520 స్థానాలకి మాత్రం ప్రత్యేకంగా అబ్జర్వర్లని, అదేవిధంగా పోలీసుకు సంబంధించిన పారామిలిటరీ దళాలు, అదేవిధంగా ప్రత్యేకమైన ఒక బృందాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 24 లక్షల పైచిలుక ఓటర్లు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళంలో ఉన్న 8 అంటే ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 18,095 మంది ఓటర్లు కాగా, 2 నియోజకవర్గాలైన అటు రాజాము అలాగే పాలకొండ చూసుకునే సరే పాలకొండలో 1,95,000 మంది, రాజాంలో మాత్రం 2,14,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి మాత్రం పురుషులు ఎంతమంది ఉన్నారో మహిళలు కూడా అంతమందే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలోని మాత్రం పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకనక మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలకి ప్రత్యేకమైన పోలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. లైన్లో ఎంతమంది ఉంటే అంతవరకు పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి తెలిపారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ప్రతి పార్టీ వాళ్ళను 200 మీటర్ల దూరంలో తమ తాలూకా జెండాను పెట్టుకుంటూ ఒక టేబుల్ మీద వాళ్ళు ఉండొచ్చని మాత్రం తెలిపారు. ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరించడం చేశారు. ఇప్పటి వరకును 4,29,00,000 సంబంధించిన ఉచిత సామాగ్రి వెళ్ళేది ఏదో అది డబ్బులు కానీ, బంగారం కానీ, ఇతరత్ర వస్తువులు కానీ సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎస్పీ రాధికా మేడం తెలిపారు. వాళ్ళందరికీ వాళ్ళ వస్తువులు కావాలంటే వాళ్ళకి సంబంధించిన ఆ రసీదులు పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ దీనికి ప్రత్యేకంగా సెల్ ఉంది, ఆ సెల్లో కానీ వాళ్ళు చెబితే ఆ వస్తువులు తిరిగి ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని మాత్రం తెలిపారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఈ ఎలా పోలింగ్ కి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.